వర్షాలు వరదలతో కృష్ణానది పరువళ్లు తొక్కుతోంది. ఎగువ నుండి వస్తున్న వరద నీటితో శ్రీశైలం నాగార్జునసాగర్ రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. గంటకు జలాశయాల్లో నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. దీంతో అప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేశారు. ఈ రోజు సాగర్ క్రాస్ గేట్ ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. నేడు సాగర్ ప్రాజెక్టు 6 క్రస్ట్ గేట్లను ఎత్తి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన సిఈ నాగేశ్వరరావు తెలిపారు. నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద పెరిగితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు కలెక్టర్లు సూచించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు 580 అడుగులకు చేరింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.